హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చక్కని వీడియోతో మీ ముందొచ్చాను. ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే వీడియో శ్రీ సిద్ధగణేశ వ్రతం గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీ అందరి కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి. అలాగే మీరు ప్రతి సమస్య తొందరగా దూరం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వ్రతాన్ని శ్రీ సిద్ధగణేశ వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ వ్రత విధానం అలాగే ఈ వ్రతాన్ని చేసిన ఈ వ్రతం యొక్క బెనిఫిట్స్ ఏమిటో నేను చెప్తాను. ముందుగా మనం ఈ వ్రతాన్ని చేద్దాం. ఇప్పుడు వ్రతాన్ని ఆరంభిద్దాం. ముందుగా ఒక పీఠంపై ఎర్రని వస్త్రాన్ని పరచాలి. ముందుగా మనం దీప పూజ చేసుకుందాం. దీపానికి ముందుగా మనం గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు అలాగే ఒక పుష్పాన్ని కూడా సమర్పించి ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేసుకోవాలి. శ్లోకం చెప్తున్నాను ఫ్రెండ్స్, వినండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని మనం నమస్కారం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పూజని ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. పీట పైన ఒక చిన్న ఎరుపు గుడ్డను పరిచి దానిపైన మూడు భాగాలుగా కొన్ని బియ్యం వేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అలా బియ్యాన్ని పెట్టుకోవాలి. వాటిపైన ఒక్కొక్క నాణాన్ని పెట్టుకోవాలి. 3 నాణాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పూజకు ఉపయోగించే 3 ఒక్కలను శుభ్రం చేసి చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వాటిని శుభ్రంగా కడిగి ఆ నాణాల పైన పెట్టుకోవాలి. ఆ 3 ఒక్కలు ఎందుకంటే మధ్యలో సిద్ధగణేష్, తర్వాత అటు ఇటువైపుగా రిద్ధిమాత సిద్ధిమాత ఉన్నట్టుగా భావించి వారిని పూజించాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, అలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు సిద్ధగణేష్జీకి గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు పెట్టుకోవాలి. అలాగే రిద్ధిమాత, సిద్ధిమాత కూడా గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు పెట్టుకోవాలి. స్వామివారికి ఎర్రని అక్షంతలు బాగా ప్రీతికరమైనవి కాబట్టి మీరు ఈ పూజలో ఎర్రని అక్షంతలని ఉపయోగించాలి. స్వామివారికి ఎర్రని పుష్పాలు సమర్పించాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర మందారం పుష్పాలు ఉంటే వాటిని స్వామివార్లకి అలాగే అమ్మవార్లకి సమర్పించండి. మా దగ్గర ఎర్రటి మందారం లేదు కాబట్టి మేము పెట్టలేదు. ఈ పూలని మాత్రమే మేము ఉపయోగించాము. అలాగే స్వామివార్లకి అమ్మవార్లకి గరికను సమర్పించండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికని సమర్పించండి. అమ్మవార్లకి అయ్యవార్లకు కూడా సమర్పించండి. ఫ్రెండ్స్, మీ దగ్గర జిల్లేడు పూలు ఉంటే వాటితో స్వామివారికి ఒక చక్కనైన జిల్లేడు మాలను వేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఒక తెల్లటి కాగితం పైన ఎర్రటి పెన్నుతో మీ కోరికను రాసి స్వామివారి పాదాల వద్ద ఉంచాలి. ఈ పూజను మీరు మంగళవారం లేదా బుధవారం ప్రొద్దున ఆచరించాలి ఫ్రెండ్స్. మీ కోరికని రాసి స్వామివారి వద్ద ఉంచాలి ఫ్రెండ్స్. ఈ పూజ చేయడం వల్ల మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్. అలా స్వామివారి వద్ద ఉంచాలి ఫ్రెండ్స్. ఈ పూజ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్వామివారి యొక్క వ్రత కథ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియో నేను తర్వాత పెడతాను. వ్రత కథ చదివిన తర్వాత స్వామివారికి ధూపం, దీపం అలాగే నైవేద్యం సమర్పించాలి ఫ్రెండ్స్.
ఇలా ధూపం సమర్పించి తర్వాత హారతి మంగళ హారతి ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వ్రతంలో ముఖ్యంగా మనకు ఉండాల్సింది బెల్లంతో చేసిన నైవేద్యం. బెల్లాన్ని ఏదైనా వాటితో వండి స్వామివారికి నైవేద్యం సమర్పించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పూజలో అతి ముఖ్యమైనది నైవేద్యం బెల్లం ఫ్రెండ్స్. తర్వాత స్వామివారికి మంగళ నీరాజనం సమర్పించండి ఫ్రెండ్స్. ఇక ఇంతటితో ఈ వ్రతం పూర్తయినట్టు ఫ్రెండ్స్. ఇక స్వామివారికి అలా 3 చోట్ల బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి సాయంత్రమైన తర్వాత ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వారు ఈ నైవేద్యాన్ని ముందుగా స్వీకరించి తర్వాత భోజనం చేయాలి ఫ్రెండ్స్. ఈ వ్రతంలో ఉపవాసం ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఉపవాసానికి ఏమైతే పదార్థాలు తింటారో వాటన్నింటినీ తినాలి. పాలు, పరుగు, పండ్లు అన్నీ తినండి ఫ్రెండ్స్. ఒకవేళ మాతో ఉపవాసం కాదు అనుకునేవారు కేవలం పూజను మాత్రమే ఆచరించండి, ఉపవాసం ఉండకండి. ఇలా మనం ఎన్ని వారాలతో అనుకుంటామో అన్ని వారాలు చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మంగళవారం చేస్తున్నామనుకోండి, ఒకవేళ 5 వారాలు అనుకుంటే 5 వారాలు పూర్తి చేసి 6వ మంగళవారం ఈ వ్రతం యొక్క ఉద్యాపన చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని వారాలు పూర్తి అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఒక ముత్తైదు లేదా 2 ముత్తైదులకి లేదా ఒక బ్రాహ్మణుడికైనా ఉద్యాపన అని వాయనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక వస్త్ర దానం లేదా పండ్లు, దక్షిణ అలాంటిది ఏదైనా వాయనం అని ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తద్వారా మన ఈ వ్రతం ముగుస్తుంది ఫ్రెండ్స్. ఈ వ్రతాన్ని చిన్న పెద్ద ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. వివాహిత స్త్రీలు, అవివాహిత స్త్రీలు, పిల్లలు, పెద్దలు, పురుషులు ఎవరైనా చేయాల్సింది ఫ్రెండ్స్. ఈ వ్రతం మంగళవారం లేదా బుధవారం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వ్రతం వల్ల కలిగే లాభాలేంటో చెప్తాను ఫ్రెండ్స్, వినండి. ఈ వ్రతం వల్ల విద్య లేని వారికి విద్య, ధనం లేని వారికి ధనం, సంతానం లేని వారికి సంతానం దక్కుతుంది ఫ్రెండ్స్. అలాగే అనారోగ్యంతో బాధపడేవారు తప్పకుండా ఈ వ్రతం చేస్తే ఆరోగ్యవంతులే ఉంటారు ఫ్రెండ్స్. సుమంగళి స్త్రీలు ఈ వ్రతం చేయడం వల్ల అఖండ సౌభాగ్యవతిగా ఉంటారు ఫ్రెండ్స్. నచ్చిన వివాహం జరగడానికి ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. విద్య, ఉద్యోగం, ఇల్లు, కోర్టు సమస్యలు ఇలాంటివి ఏవైనా సరే తప్పకుండా దూరం అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఈ వ్రతం చేయడం వల్ల శని అలాగే మంగళ గ్రహాలు కూడా శాంతి అవుతాయి. ఈ వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తితో చేయండి. అలాగే మన ఈ పూజ అయిన తర్వాత ఆ బియ్యాన్ని తీసి పక్షులకు వేయండి. అలాగే ఆ 3 ఒక్కలను ఉపయోగించాం కదా, వాటిని పూజా మందిరంలో ఆ ఎర్రని వస్త్రంలోనే మూటగా కట్టి ఉంచండి. ఆ బెల్లం ముక్కలను మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఎన్ని వారాలు చేయాలనుకుంటారో అన్ని వారాలు చేసిన తర్వాత ఆ నాణ్యాలన్నిటినీ ఒక్క వారం 3 నాణ్యాలు, 2వ వారం 3 నాణ్యాలు ఇలా మారుస్తూ ఉండండి. ఆ నాణ్యాలన్నీ ఒక్క చోట సమకూర్చి వాటిని భద్రపరచండి. ఆ నాణ్యాలు ఎందుకంటే మీ జీవితంలో సుఖము, శాంతికి ప్రతీకగా అవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక వారం ఒక కాగితం పైన ఒక కోరిక రాసి, 2వ వారం 2వ కాగితం పైన కోరిక రాసి, ఎన్ని వారాలైతే అనుకుంటారో అన్ని వారాలు ఆ కాగితాలను మీరు భద్రపరుచుకొని ఉంచాలి ఫ్రెండ్స్. మీ వ్రతం పూర్తయిన తర్వాత పారే నీటిలో ప్రవహించే నీటిలో మీరు వదిలేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంతటితో మన వ్రతం ముగుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నేను వ్రత కథను మీకు పెడతాను ఫ్రెండ్స్.